ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జర్నలిస్టులు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ సినిమా నటుడు మోహన్ బాబు తన యొక్క కుటుంబ వివాదాలను పరిష్కరించుకోలేక తన యొక్క అసహనాన్ని, కోపాన్ని, అహంకారంతో జర్నలిస్టులపై చూపించి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేయడాన్ని సిపిఐ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, అన్ని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు నిరంతరం అప్రమత్తం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ గా ఉండి వ్యవహరిస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని విచారకరమని ఈ సందర్భంగా అన్నారు. సినీ నటుడు మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని, అలాగే పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సినీ నటుడు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. మోహన్ బాబు తన ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి గొడవని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసి దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద, జర్నలిస్టుల మీద దాడికి పాల్పడి పచ్చి బూతులు తిడుతూ వీరంగం సృష్టించినటువంటి దాని మీద ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ర్యాలీ నిర్వహించి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా మిత్రులందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణమైన మద్దతునిస్తూ తన ఇంట్లో గొడవలను సరిచేసుకోలేనటువంటి మోహన్ బాబు, తన కొడుకులకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి మోహన్ బాబు ఇవాళ ప్రపంచంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిజంపై దాడి చేసి తన అక్కసుని ఎల్లగక్కడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మోహన్ బాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించాలంటే జర్నలిజం ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఇవాళ ఎవరికి న్యాయం జరగాలన్నా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా జర్నలిజం ముందు ఓపోతూ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక మంది ఈ జర్నలిజం ముందుకు వస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి మా ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పి పచ్చి బూతులు తిడుతూ అసభ్యంకరంగా ప్రవర్తించినటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకోండి.